నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి అభివృద్ధి తనతోనే సాధ్యమవుతుందని, తనను ఒక్కసారి గెలిపించి చూపిస్తే అద్దంకి దశ దిశ మారుతుందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి అన్నారు. బుధవారం అద్దంకి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో పర్యటించారు. కూరగాయల దుకాణాలు, చిల్లర దుకాణం, వివిధ రకాల షాపులకు వెళ్లి అందరినీ పరిచయం చేసుకుని ముచ్చటించారు. అనంతరం అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రావుని కలిసి డిపోలో సర్వీసుల గురించి చర్చించి కార్మికులపై వేధింపులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం పాణెం నరసింహారెడ్డి సమక్షంలో పంగులూరు మండలం నూజెళ్లపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ వీడి మండల కన్వీనర్ హనుమంతరావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరగా వారిని నరసింహారెడ్డి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. హనుమిరెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని నరసింహారెడ్డి పేర్కొన్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ మరియు లక్ష్మీ నరసింహస్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్ర అన్నారు. వార్షిక తిరునాళ్లకు సంబంధించి బుధవారం సింగరకొండలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈవో సుభద్ర, డిఎస్పీ బేతంపూడి ప్రసాద్, ఈవో కోట్రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరై ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఈవో సుభద్ర మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25 తేదీలలో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ మరియు లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో నిర్వహిస్తున్న తరుణంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారని, అందరి సమన్వయంతో తిరునాళ్ల మహోత్సవాలను విజయవంతం చేయాలని సుభద్ర తెలియజేశారు. ఫస్ట్ నేను వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కానీ అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. సైన్ బోర్డ్స్ కానీ ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ఎన్నో చేయడం, వచ్చిన భక్తులకి మంచి కానీ మంచి కానీ ఏర్పాటు చేయడం, తర్వాత సేవ ప్రసాదం చేయడం, వెళ్ళిపోయి ప్రసాదం అనేటట్టు రుచి ప్రసాదం అనేది కూడా జాతర సహకారంతో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత ఇప్పుడు టూరిస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏంటంటే చాలా క్రూషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఆనందపడుతుంది కాబట్టి వస్తువు సర్వీస్ కూడా మీ సహకారాన్ని అందించి కన్నా వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. మన నెక్స్ట్ ఇంకో మీటింగ్ లేకపోయినా ఎవరికి ఇబ్బందిగా నేను సెంటర్లోనే ఉంటాను. ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా అవసరం ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆల్వేస్. ఓకేనండి ఫ్రెండ్స్, దీన్ని విజయవంతం చేద్దాం అందరం కలిసి. అందరూ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్ ముఖ్యంగా పార్టీలకి అతీతంగా జరగాల్సి ఉంటుంది. వికల్పం అనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకోండి. రైట్ పర్మిషన్ ఏమేమి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, ఆర్గనైజర్స్ పార్టీస్ ఎవరెవరిని ఆర్కెస్ట్రా వాళ్ళని కానీ లేకపోతే ఏమేమి కార్యక్రమాలు చేయాలి అదొక అవగాహన మాకు కల్పించాలి. వాళ్ళు ఏం చేయాలి అని అనుకుంటున్నారో అది వాళ్ళకి తెలియాలి. ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళ విషయాన్ని మనం తెలియజేయాలి. ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్
మైక్స్ కూడా మనం చెప్పినట్టుగానే చాలా ఇబ్బందికరంగా పెట్టేస్తున్నారు. వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి అనే అంశం మళ్ళీ రైజ్ చేశారు. మినిమం డిస్కస్ చేసుకొని ఎన్ని మైక్లు అరేంజ్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫైర్ క్రాకర్స్ ఒకటి విషయంలో ఆ రకంగా చేయడం వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మేము ముఖ్యంగా ఈ శరణాలకు వచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వ దగ్గరికి చూద్దామని చెప్పిన వచ్చిన వాళ్ళకు కూడా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ క్రాకర్స్ అనుమతించడం జరగదు. అలాంటి వాళ్ళ మీద ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నగలు దాదాపు లాస్ట్ టైం 11 వచ్చినాయి అని చెప్పాను అన్నారు. ఇప్పుడు వరకు మేము లేదు అని చెప్పలేదు. సరిగ్గా ఆ టైంకి కూడా 10 రీచ్ అవుతాయి. అందులో సందేహం లేదు. కాకుంటే లైక్ మైండ్స్ ఉండేవాళ్ళు ఒక దగ్గర ఉండేటట్టుగా ఒకరికొకరికి సైలెంట్ లేని ఉన్నవాళ్ళు దూరంగా ఉండేటట్టుగా అది ఎంజాయ్ చేసుకోవాలి. ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్లో కూడా ముందుగా ఎవరైనా తెలుసుకొని వాళ్ళకి బయట చేయించాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సంబంధం లేని విషయాలు, సంబంధం లేని ప్రదర్శనలు ఏమైనా జరిగినాయి అంటే మాత్రం ముందుగా ఇబ్బంది వాళ్ళు కూడా పడతారు. ఆర్గనైజర్స్ కదా ఏర్పాటు చేసింది, మాకు సంబంధం లేదు కదా అని చెప్పి అనుకోవడం కాదు. వాళ్ళు కూడా ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు దేనికనేది తెలుసుకొని రావాలి. ఇక్కడికి వచ్చి వీళ్ళేదో తర్వాత పెట్టారనో లేకపోతే ఒత్తిడి చేశారనో ఒత్తిడి కాలంకి వేరే కార్యక్రమానికి బాగుపడే పరిస్థితి వస్తే మాత్రం ఎన్ని పరిస్థితుల్లో ఒప్పుకునే లేదు. అక్కడ భక్తులు కావాల్సిన అలాగే వాటర్ ఫెసిలిటీ కానీ మధ్య క్యూలైన్లో భక్తులకు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు లైటింగ్ సిస్టమ్ కూడా కావాల్సిన ఏర్పాటు చేసి అందుకే ఏర్పాటు చేశారు. ఎప్పుడు హెల్త్ క్యాంపుల్లో పెడతారు. ఆ హెల్త్ క్యాంపుల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనానికి కావాల్సినటువంటి విద్యుత్ దర్శనం కానీ టికెట్ దర్శనానికి కూడా క్యూలైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ విషయంలో కూడా అవసరమైనంత సర్వీసులు జరుగుతుంది. ఇప్పటికే కొంత భాగం క్లీన్ చేయడం జరిగింది. పూర్తిగా అనుకోవడం చేస్తున్నాము. పోలీసు వారికి మా దేవస్థానం తరఫున విజ్ఞప్తి, దేవస్థానం కింద కొండగా ఆంజనేయ శాఖ వద్ద నుంచి కొండ మీద నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది ట్రాఫిక్ 3 వరకు దేవస్థానం వద్దకి బస్సులు పంపిస్తారు. కొంత ఇబ్బంది పెట్టడం ఒకసారి. బల్లిపురో గ్రామంలోని చెన్నుపల్లి రహదారిలో ఓ చిరు దుకాణంలో మంగళవారం రాత్రి ఎస్ఐ నాగశివారెడ్డి తనిఖీలు చేపట్టారు. శానంపుడి హనుమంతరావు ఆ సమయంలో దుకాణంలో రోజువారీ కూలీగా పనిచేస్తూ పర్యవేక్షణలో ఉన్నాడు. కొన్ని మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దుకాణంలో తనిఖీలు నిర్వహించే సమయంలో ఒక్క మద్యం సీసా గుర్తించినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ తనిఖీల్లో ప్రైవేటు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. తనిఖీ సమయంలో ఎస్ఐ నాగశివారెడ్డి వృద్ధుణ్ణి కొట్టడం, అక్కడ మద్యం తాగుతున్న వ్యక్తి నుంచి సీసా లాక్కొని విసిరేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా ఆ దుకాణం నిర్వాహకురాలు తెలుగుదేశం పార్టీ మద్దతుదారు కాబట్టి తరచూ వేధింపులకు గురి చేయడంతో పాటు పార్టీ మారాలని నిర్వాహకురాలిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వృద్ధుడిపై దాడి చేసిన ఎస్ఐ నాగశివారెడ్డిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్వాహకురాలు తెలియజేశారు.
సంతమాగలూరు మండలం కుందూరు గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. కుందూరు గ్రామంలో ఓ సైకిల్ షాప్ వద్ద ఉన్న చేతి పంపు బోరు నుండి వేడి నీరు వస్తుంది. దీంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. బోరు కొట్టే కొద్దీ వేడి నీరు ఎక్కువగా వస్తుంది. పొగలతో కూడిన వేడి నీళ్లు రావడంతో స్థానికులు వింతగా చూస్తున్నారు. గత 2 నెలల నుంచి చేతి పంపు ద్వారా వేడి నీరు వస్తుందని సమీప సైకిల్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత సంవత్సరం ఇదే విధంగా 5 రోజులు వేడి నీరు వచ్చాయని, ఇప్పుడు 2 నెలల నుంచి పొగలతో కూడిన వేడి నీరు వస్తుందని స్థానికులు చెప్పారు. ఈ వింత సంఘటన చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకొని బోరులో నీరు ఇలా దేనికి వస్తుందో పరిశీలించి చెప్పాలన్నారు. మార్కులు చూడు పొగ చూసావా? అది వీడియో పంపిస్తాం చూసావా? నెల రోజుల నుంచి వస్తుంది. 2 నెలల నుంచి వస్తున్నాయి. ఇంత కొడితే అంత వేడి వస్తుంది. అంత కొడితే అంత ఆ రూమ్ దగ్గర ఉంది. అయిపోయిందిగా మాది బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం కుందుర్తి గ్రామం. ఇక్కడ ఈ సెంటర్లో కంచర్ల ఆంజనేయులు గారి సైకిల్ షాప్ దగ్గర ఉన్నటువంటి బోరులో ఒక 2 నెలల క్రితం నుంచి కూడా బోరు కొట్టినప్పుడు చేతి పంపుతో కొడుతున్నప్పుడు నీళ్లు వేడిగా వస్తున్నాయి. కొట్టే కొంది పొగలతోటి ఎంత వేడి అంటే గ్లేజరు వేటర్ వేసినంత ఏడు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇది చూడటానికి చాలా విచిత్రంగాను వింతగాను ఉంది. దరిదాపు మా గ్రామంలో అందరూ కూడా వచ్చి చూసి వెళ్ళటం జరుగుతూ ఉంది. మా గ్రామం వారే కాక మరి పక్క గ్రామాల వారు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. విచిత్రంగా ఉంది. 2 నెలల నుంచి కూడా ఇదే విధంగా వస్తున్నాయి. మరి ఎక్కడ ఏ బోర్లో కూడా ఈ విధమైనటువంటి వాటర్ మేము ఇప్పటి వరకు చూడలేదు. చాలా బోర్లు చూస్తున్నాం, పొలాల్లో కానివ్వండి, ఊర్లో కానివ్వండి, చేతి పంపులను కానివ్వండి, మోటార్ల ద్వారా కానివ్వండి చూస్తూ ఉన్నాం. కానీ ఈ విధమైనటువంటి బోర్లు నీళ్లు రావడం అనేది మేము ఎప్పుడు కనీ వినివెరగని దృశ్యము. ఇప్పటికి కూడా కొట్టే కొంది కింద నుంచి వచ్చే వాటర్ ఎక్కువ బయటకు వచ్చే కొంది ఇంకా హీట్ తోటి పొగలు వెళ్తా వస్తున్నాయి అన్నమాట. అందరికి కూడా సూపర్ లెక్క ఒక వింతగా ఉంది. జిల్లా కంచర్ల ఆంజనేయులు సైకిల్ షాపు కుందుర్తి గ్రామంలో మెయిన్ సెంటర్లో బోరింగ్ చేతి పంపు బోరింగ్ ఉన్నది. ఆ బోరింగ్ వేసి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. నేను దీంట్లో రూమ్లో అద్దెకి దిగి 13 సంవత్సరాలు.
ఈ 13 సంవత్సరానికి పోయిన సంవత్సరం ఒక 5 రోజులు వేడిగా వచ్చింది, తర్వాత ఆగిపోయినది. ఇప్పుడు ఈ సంవత్సరం 2 నెలల నుంచి వస్తున్నాయి. అట్లానే కొట్టే కొద్ది హీట్ బాగా వస్తున్నాయి, బాగా వేడిగా వస్తున్నాయి. పంపు కూడా వేడి వస్తుంది. దానికి దగ్గరలో పరిటాల వారిపాలెం, మామలపల్లి రోజుకు 10, 15, 20 మంది దాకా వచ్చి చూస్తున్నారు. మాకు అదేమీ అర్థం కావట్లేదు. పై అధికారులు వచ్చి దీన్ని పరిశీలించినట్టుగా కోరుకుంటున్నాము. సన్నీళ్ళు మామూలుగానే బాగానే వచ్చేవి, ఇప్పుడు వేడిగా వస్తున్నవి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.